హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సైలో బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఇంట్లో మనం సింపుల్గా బిస్కెట్ రెసిపీ చేసుకున్నాం అనమాట. ఇది నా ఓన్ క్రియేషన్. ఏం లేదండి, ఇది తినేశనగపప్పు ఉంటుంది కదండి, దాన్ని మనం తినేశనగపప్పు అండ్ చక్కెర నెయ్యి ఉంటే చాలు, చిటికెల బిస్కెట్ రెడీ అండి. మీరు ముందుగా మనం తినేశనగపప్పుని మనం కూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. అదే మిక్సీలో చక్కెర అండ్ యాలక్కాయ ఈ రెండు మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని ముందుగా పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పిండిని చక్కెర రెండు నెయ్యి ఈ మూడు మిక్స్ చేసుకోవాలండి. ఈ మూడు బాగా కలుపుకోవాలి. మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చపాతీ ముద్దలా చేసుకున్న తర్వాత లడ్డూలా కానీ లేకపోతే బిస్కెట్లా కానీ చేసుకోవచ్చండి. మీ ఇష్టం, ఎనీ టైప్స్, మీ డిఫరెంట్ స్టైల్లో మీరు చేసుకోవచ్చు. నా డిఫరెంట్ స్టైల్లో నేను లడ్డూనే ఇలా తినడం ఏంటంటే మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిది. సో అందుకే నేను చేశానండి ఈ రెసిపీ. మా మమ్మీ నాకు చెప్పించింది, నేను తయారు చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఏది చేసుకున్నా ముందుగా మా సాయిబాబాకు మాత్రం మేము పక్కా పెడతాము. మా ఇంట్లో ఏది చేసుకున్నా సరే సాయిబాబాకు ఫస్ట్ పెట్టేసిన తర్వాత మేము తింటాము. Okay guys, thank you for watching. Please subscribe to my channel.